Hello friends, welcome back to Crick Biology. Today we are discussing about potassium pump theory. Potassium pump theory or active potassium pump theory. Active transport. Potassium pump theory అనేది active transport. చూద్దాం అసలు పొటాషియం పంప్ థియరీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం ట్రాన్స్పిరేషన్లో పొటాషియం పంప్ థియరీ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్పిరేషన్ మీన్స్ transpiration. What is the meaning of transpiration? Loss of water through the stomata. Plants loss of water through the stomata. What is stomata? This is leaf surface area contain number of stomatas. This is the stomata structure. These both are God cells and this is subsidiary cell and this is subsidiary cell. So this is the stomata, right? ఇది స్టొమాటా అనేది మనకు ట్రాన్స్పిరేషన్లో ఈ స్టొమాటా యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఏంటి వాటర్ లాస్ కావడానికి ఈ స్టొమాటా ఓపెన్ అండ్ క్లోజ్. డే టైంలో స్టొమాటా ఓపెన్ అండ్ నైట్ టైం స్టొమాటా క్లోజ్. చూడండి, ట్రాన్స్పిరేషన్ అనేది డే టైంలో ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే స్టొమాటా డే టైంలో ఓపెన్ అవుతుంది కాబట్టి డే టైంలో ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ. ట్రాన్స్పిరేషన్ మీన్స్ లాస్ ఆఫ్ వాటర్ లాస్ కావడమే ట్రాన్స్పిరేషన్. ప్లాంట్ ఎవరు లాస్ అవుతారు? ప్లాంట్. ఇది ప్లాంట్ అనుకుంటే వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాయిల్ నుంచి. రూట్స్ అనేవి సాయిల్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా పైకి రూట్ ప్రెషర్ ద్వారా వాటర్ అనేది ప్లాంట్కి అందించబడుతుంది. నెక్స్ట్ ఈ వాటర్ అనేది లీఫ్స్ ద్వారా, లీఫ్లో ఉన్న స్టొమాటా ఓపెన్ అయినప్పుడు వాటర్ అనేది లాస్ అవుతుంది. హై టెంపరేచర్ అప్పుడు అట్మాస్ఫియర్లో హై టెంపరేచర్ ఉన్నప్పుడు ప్లాంట్ అనేది వాటర్ లాస్ అవుతుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. అది డే టైంలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి స్టొమాటా డే టైంలో ఓపెన్ అవుతుంది కాబట్టి డే టైంలో ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. నైట్ టైంలో స్టొమాటా క్లోజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ తక్కువ జరుగుతుంది, రైట్? ట్రాన్స్పిరేషన్ జరగదు నైట్ టైంలో, ట్రాన్స్పిరేషన్ జరగదు, రైట్? అది ఈ స్టొమాటో మరి డే టైంలో ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా క్లోజ్ అవుతుంది అనే మెకానిజం ఇప్పుడు మనకు పొటాషియం పంప్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూద్దాం పొటాషియం పంప్ థియరీ గురించి. ఇప్పుడు అర్థమైంది కదా ట్రాన్స్పిరేషన్, రైట్? పొటాషియం పంప్ థియరీ గురించి ఇప్పుడు చూద్దాం, రైట్? మరి ట్రాన్స్పిరేషన్లో స్టొమాటో యొక్క మెకానిజం కోసం ఈ పొటాషియం పంప్ థియరీ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఎవరు ప్రపోజ్ చేశారంటే లెవిట్ అనే శాస్త్రవేత్త, లెవిట్ అనే సైంటిస్ట్ ఈ పొటాషియం పంప్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పొటాషియం పంప్ థియరీ ప్రపోజ్ చేయడం జరిగింది. చూద్దాం పొటాషియం పంప్ థియరీ యొక్క మీనింగ్ ఏంటి, అసలు స్టొమాటో యొక్క మెకానిజంలో పొటాషియం పంప్ థియరీ యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దాం, రైట్? ఇది గాడ్ సెల్. డైకాట్లో గాడ్ సెల్ ఏ విధంగా ఉంటుంది? బీన్ షేప్లో ఉంటుంది. ఇదన్నమాట. ఇవి రెండు గాడ్ సెల్స్, సైడ్కి సబ్సిడరీ సెల్స్ ఉంటాయి, రైట్? ఇది స్టొమాటల్ పోర్. బోత్ ఆర్ గాడ్ సెల్స్. ఇవి రెండు కూడా సబ్సిడరీ సెల్స్, రైట్? ఇప్పుడు మనం ఈ గాడ్ సెల్ని ఇక్కడ గీసాం, రైట్? ఇప్పుడు మెకానిజం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది డే టైంలో స్టొమాటా ఓపెన్ ఏ విధంగా అవుతుందో చూద్దాం మరి మెకానిజం, రైట్? మనకు గాడ్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది అండ్ వాక్యూల్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది? లైట్ ఉన్న టైం, డే టైంలో లైట్ ఉంది కాబట్టి లైట్ టైంలో ఫోటోసింథసిస్ జరుపుతుంది. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ జరిపి ఫుడ్ ఏర్పడుతుంది. ఆ ఫుడ్ ఏంటిది? స్టార్చ్, రైట్?
ఇప్పుడు ఈ స్టార్చ్ యొక్క మెకానిజం, స్టార్చ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. రైట్, starch is converted into incomplete oxidation process. స్టార్చ్ అనేది ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ జరిపి ఏం ఏర్పరుస్తుందంటే పాస్పోయినాల్ పైరువేట్ ఆర్ పైరువిక్ యాసిడ్. Phosphoenol pyruvic acid, PEP. P means phosphate, E means enol, P means phosphate. Phosphoenol pyruvic acid, right? ఇది phosphoenol pyruvic acid contain 3 carbons. Phosphoenol pyruvic acid అనేది మనకు గ్లైకోలైసిస్ పాత్వేలో గ్లూకోజ్ అనేది స్ప్లిట్ అయ్యి మనకెన్ని 2 పైరువిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది గ్లైకోలైసిస్ పాత్వేలో. అదేవిధంగా ఇక్కడ స్టార్చ్ అంటే గ్లూకోజ్ అనుకోవచ్చు లేదా సుక్రోజ్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమైంది, ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ జరుగుతుంది స్టార్చ్ అనేది, అది గ్లూకోజ్ కావచ్చు ఏదైనా కార్బోహైడ్రేట్ సంథింగ్, రైట్. స్టార్చ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనకు PEP అనే ప్రోడక్ట్ ఏర్పడ్డది. ఏంటిది, PEP మీన్స్ పాస్పోయినల్ పైరువిక్ యాసిడ్. నెక్స్ట్ PEP కన్వర్ట్ ఇంటూ oxaloacetic acid. Oxaloacetic acid contain 4 carbon. మరి పాస్పోయినల్ పైరువిక్ యాసిడ్ 3 కార్బన్ని కలిగి ఉంది. పాస్పోయినల్ పైరువిక్ యాసిడ్ 3 కార్బన్స్ని కలిగి ఉంది. మరి ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ 4 కార్బన్స్ని కలిగి ఉంది. మరి ఇంకో కార్బన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పోయినల్ పైరువిక్ యాసిడ్ ఒక CO2ను అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట నుంచి అట్మాస్ఫియర్ నుంచి ఒక CO2ను అబ్జర్వ్ చేసుకొని దానిలో కలుపుకొని ఏమేర్పడ్డది, ఆక్సాలోఎసిటిక్ యాసిడ్. ఇది 4 కార్బన్ కలిగినటువంటి మాలిక్యూల్. ఇది PEP 3 కార్బన్ కలిగినటువంటి మాలిక్యూల్ ఏ విధంగా మారింది, 4 కార్బన్ కలిగినటువంటి మాలిక్యూల్గా మారింది. ఈ కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్మాస్ఫియర్ నుంచి CO2 అనేది తీసుకుంది కాబట్టి ఈ కార్బన్ కలిసిపోయి 4 కార్బన్ ఉన్నటువంటి ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ ఏర్పడ్డది. నెక్స్ట్ ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ కన్వర్ట్ ఇంటూ malic acid. Malic acid also contain 4 carbons. Oxaloacetic acid contain 4 carbon and malic acid contain 4 carbon. Both molecules are contain same carbons, but structure is different. So oxaloacetic acid convert into malic acid. Next malic acid ఏమవుతుందంటే ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఏ విధంగా, ఒక ప్రోటాన్ ఈ మ్యాలిక్ యాసిడ్ నుంచి ఒక ప్రోటాన్ అనేది విడిపోతుంది కాబట్టి ఇక్కడ మ్యాలేట్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది, మ్యాలిక్ యాసిడ్ నుంచి ఒక ప్రోటాన్ని కోల్పోవడం వల్ల మనకు మ్యాలేట్ ఏర్పడుతుంది. మ్యాలేట్ అనే మాలిక్యూల్ ఏర్పడుతుంది, రైట్. ఇక్కడే మనకు ఈ గాడ్ సెల్ కదా, ఇది ఏంటిది, గాడ్ సెల్. ఇది గాడ్ సెల్, రైట్. ఇది ఈ గాడ్ సెల్ ఇక్కడ గీశాను. దీంట్లో జరిగే మెకానిజం చూస్తున్నాం ఇప్పుడు మనం, రైట్. ఇక్కడ మ్యాలెట్ ఏర్పడ్డది, ఇక్కడ ప్రోటాన్ అనేది రిలీజ్ అయిపోయింది. చూద్దాం. ఇక్కడ మ్యాలిక్ యాసిడ్ అనేది COOH కలిగి ఉంటుంది. COOHలో ఒక ప్రోటాన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది, CO- ఉంటుంది. అంటే మ్యాలెట్ అనేది CO- స్ట్రక్చర్ కలిగి ఉంటే ప్రోటాన్ వెళ్ళిపోయింది, రైట్. ఇక్కడ ఈ గాడ్ సెల్స్లో మనకు కొన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. గాడ్ సెల్స్లో మనకు కొన్ని ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రోటాన్ ఉంది కదా, ఇక్కడ మ్యాలిక్ యాసిడ్ నుంచి విడిపోయినటువంటి ప్రోటాన్ ఏమవుతుందంటే ఈ ప్రోటాన్ బయటికి పంప్ అవుతుంది. ప్రోటాన్ అనేది బయటికి పంప్ అవుతుంది. అలాగే బయట నుంచి ఒక పొటాషియం అయాన్ లోపలికి వస్తుంది. పొటాషియం అయాన్ ఇన్ఫ్లక్స్ అవుతుంది. లోపలికి రావడం ఏమంటారు, ఇన్ఫ్లక్స్. అదే ప్రోటాన్ అయాన్ బయటకు వెళ్ళిపోతుంది. పొటాషియం అయాన్ లోపలికి వస్తే ప్రోటాన్ అయాన్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పొటాషియం ఇన్ఫ్లక్స్, ప్రోటాన్ ఎఫ్లక్స్. దీన్ని ఈ ప్రోటీన్ ఏమంటారంటే పొటాషియం ప్రోటాన్ పంప్. ఇక్కడ ఈ పంప్ ఏంటిదంటే ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఒక ఎనర్జీ ATPని యూజ్ చేసుకొని ఈ మెకానిజం అనేది జరుగుతుంది. ATPని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది యాక్టివ్
పొటాషియం పంప్ థియరీ. పొటాషియంని ఇన్ఫ్లక్స్ చేస్తుంది కాబట్టి పొటాషియం పంప్. ఇది పంప్ కదా, ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ప్రోటాన్ని బయటకు పంప్ చేస్తుంది, పొటాషియంని లోపలికి పంప్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ పేరు ఏంటిది? పొటాషియం ప్రోటాన్ పంప్. పొటాషియం ప్రోటాన్ పంప్ దీని పేరు. సో ఈ ప్రాసెస్ ఏంటిది? ఏటీపీని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇది ఏటీపీని యూజ్ చేసుకుంటుంది కాబట్టి యాక్టివ్ పొటాషియం పంప్. అర్థమైందిగా? ఈ మెకానిజంకి ఈ పేరు ఎందుకు ఇచ్చారంటే దీనివల్లనే ఈ పొటాషియం పంప్ థియరీ అనే పేరు ఇవ్వడం జరిగింది. అర్థమైందిగా? రైట్. ఇప్పుడు పొటాషియం అనేది గాడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ మ్యాలెట్ ఉంది కదా, మ్యాలెట్ అండ్ పొటాషియం అయాన్, మ్యాలెట్ అండ్ పొటాషియం అయాన్ రెండు కలిసిపోయి పొటాషియం మ్యాలెట్గా మారుతుంది. ఎలా మారుతుంది? పొటాషియం మ్యాలెట్. ఈ పొటాషియం మ్యాలెట్ ఎంటర్ ఇన్ టు ద వ్యాక్యూల్. గాడ్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది అండ్ వ్యాక్యూల్ కూడా ఉంటుంది. సో ఈ వ్యాక్యూల్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? పొటాషియం మ్యాలెట్ అనేది ఎంటర్ అవుతుంది. పొటాషియం మ్యాలెట్ మన వ్యాక్యూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మ్యాలెట్ అనేది వ్యాక్యూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అని ఏమవుతుంది? వాటర్ పొటెన్షియల్ సైడ్ డబ్ల్యూ ఏమంటారు? వాటర్ పొటెన్షియల్తో చూస్తాం. వాటర్ పొటెన్షియల్ దేంతో చూస్తాం? సైడ్ డబ్ల్యూతో చూస్తాం. ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాలెట్ అనేది కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక మాలిక్యూల్ కదా, మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ ఎక్కువైపోతే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు వాటర్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వ్యాక్యూల్లో, గాడ్ సెల్స్లోని వ్యాక్యూల్లో వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఆస్మాటిక్ ప్రెజర్ వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయింది, ఆస్మాటిక్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆస్మాటిక్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయింది కాబట్టి సైడ్కి ఏమున్నాయి? గాడ్ సెల్స్ పక్కకి ఏమున్నాయి? నియర్ బై గాడ్ సెల్స్ పక్కకి ఏముంది? గాడ్ సెల్కి అటు సైడ్ ఏమో అటు ఒక సబ్సైడరీ సెల్ ఉంది, ఇటు ఒక సబ్సైడరీ సెల్ ఉంది. ఇదేంటిది? సబ్సైడరీ సెల్. గాడ్ సెల్ నియర్ బై ఏముంటుంది అంటే సబ్సైడరీ సెల్స్ ఉంటాయి. ఇది గాడ్ సెల్ అయితే ఇది ఒక సబ్సైడరీ సెల్, ఇది ఒక గాడ్ సెల్, ఇది సబ్సైడరీ సెల్, ఇది ఒక గాడ్ సెల్, ఇది సబ్సైడరీ సెల్. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఎక్కడ? గాడ్ సెల్స్లో వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాటర్ పొటెన్షియల్, ఇక్కడ సబ్సైడరీ సెల్స్లో వాటర్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఎక్కువనే ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే. అప్పుడు ఏమైందంటే ఈ కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేయడానికి సబ్సైడరీ సెల్స్లోని వాటర్ ఎక్కడికి వస్తుంది? గాడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ వాటర్ పొటెన్షియల్ తగ్గిపోయింది, ఆస్మాటిక్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వాటర్ పొటెన్షియల్ మంచిగా ఎక్కువ ఉంది, ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ తక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి వాటర్ ఎండో ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా సబ్సైడరీ సెల్స్లోని వాటర్ గాడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఎండో ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా సబ్సైడరీ సెల్స్లోని వాటర్ మాలిక్యూల్స్ అన్నీ గాడ్ సెల్స్లోకి ఎంటర్ అవుతాయి. గాడ్ సెల్స్లోనికి వాటర్ రాగానే ఏమవుతుంది? గాడ్ సెల్ అనేది స్వెల్ అవుతుంది, టర్జిడ్ అవుతుంది. టర్జిడ్ అంటే స్వెల్, ఉబ్బుతుంది. గాడ్ సెల్ అనేది ఉబ్బుతుంది. ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే స్టొమాటా ఓపెన్ అవుతుంది. ఈ రెండు గాడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ గాడ్ సెల్స్లోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది సబ్సైడరీ సెల్స్ నుంచి. సో వాటర్ రాగానే, బెలూన్లోకి వాటర్ రాగానే ఏ విధంగా ఉబ్బుతుందో అదేవిధంగా ఈ గాడ్ సెల్ కూడా సబ్సైడరీ సెల్స్ నుంచి వాటర్ రాగానే గాడ్ సెల్ అనేది ఉబ్బుతుంది. కాబట్టి అదేంటిది? గాడ్ సెల్స్ అనేవి బరువు అవుతాయి కాబట్టి స్టొమాటా ఓపెన్ అవుతుంది. స్టొమాటా ఓపెన్ అయితే ఏమైతే ప్లాంట్ వాటర్ అనేది ఈ పోర్ నుంచి వాటర్ అనేది లాస్ అవుతుంది. డే టైంలో జరిగేటువంటి ప్రాసెస్ కదా ఇది. డే టైంలో ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి స్టార్చ్ ఏర్పడ్డది. స్టార్చ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ద్వారా పాస్పోయినల్ పైరువిక్గా మారితే ఈ పాస్పోయినల్ పైరువిక్ యాసిడ్ CO2ని తీసుకొని యాక్సాలోస్టిక్గా మారింది. యాక్సాలోస్టిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్గా మారింది. మ్యాలిక్ యాసిడ్ ఒక ప్రోటాన్ని కోల్పోయి మ్యాలెట్గా మారితే ఈ ప్రోటాన్ బయటకు వెళ్ళిపోయి పొటాషియం అయాన్ లోపలికి వచ్చేసింది. ఇక్కడ మిగిలినటువంటి మ్యాలెట్ తోటి పొటాషియం అయాన్ ఫ్యూజ్ అయిపోయి ఏం ఏర్పడ్డది? పొటాషియం మ్యాలెట్ ఏర్పడ్డది. ఈ పొటాషియం మ్యాలెట్ వ్యాక్యూల్లోకి ఎంటర్ అయింది. ఎక్కడ వ్యాక్యూల్? ఇది గాడ్ సెల్స్లోనే ఉన్నటువంటి వ్యాక్యూల్లోకి. గాడ్ సెల్స్లో ఉన్నటువంటి వ్యాక్యూల్లోకి పొటాషియం మ్యాలెట్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ వాటర్ పొటెన్షియల్ డిక్రీజ్ అయిపోవడం వల్ల సబ్సైడరీ సెల్స్ నుంచి వాటర్ గాడ్ సెల్స్లోకి వచ్చింది. ఏ ప్రాసెస్ ద్వారా? ఎండో ఆస్మాసిస్ ద్వారా. సో వాటర్ ఇక్కడ
గాడ్ సెల్ అనేది వాటర్ రాగానే టర్జిడ్ అయిపోయి స్వెల్ అవుతుంది. స్వెల్ అంటే ఉబ్బుతుంది. గాడ్ సెల్ ఉబ్బడం వల్ల స్టొమాటా అనేది ఓపెన్ అవుతుంది. గాడ్ సెల్స్ ఉబ్బి బరువు ఎక్కుతాయి. వాటర్ రాగానే గాడ్ సెల్స్ అనేది బరువు అవుతాయి. బరువు అయిపోయినప్పుడు ఇలా పడిపోతాయి. పడిపోయినప్పుడు స్టొమాటో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టొమాటో ఓపెన్ అయినప్పుడు ప్లాంట్ అనేది వాటర్ లాస్ అవుతుంది. అర్థమైంది కదా? ఇది డే టైంలో జరిగేటువంటి ప్రాసెస్. మరి నైట్ టైంలో స్టొమాటో ఏ విధంగా క్లోజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇది నైట్ టైంలో జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఇంతకుముందు చూసింది డే టైంలో జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు నైట్ టైంలో ఏం జరుగుతుంది? స్టొమాటో క్లోజ్ అవుతుంది. స్టొమాటో క్లోజ్ నైట్ టైంలో. నైట్ టైంలో స్టొమాటో ఏ విధంగా క్లోజ్ అవుతుందో చూద్దాం. రైట్, నైట్ టైంలో లైట్ ఉండదు కాబట్టి నో ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది జరగదు. నో ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్ జరగాలంటే CO2 అవసరం. మరి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగకపోతే ఏమవుతుంది? తీసుకున్నటువంటి CO2 ఏమవుతుంది? అక్కడే ఉండిపోతుంది. ఉండిపోతే ఏమవుతుంది? CO2 లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఎక్కడ? గాడ్ సెల్స్లో. రైట్, CO2 లెవెల్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ CO2 ఇంక్రీజ్ కావడం వల్ల అబ్సిసిక్ యాసిడ్ ABA, అబ్సిసిక్ యాసిడ్ స్ట్రెస్ హార్మోన్ తెలుసు కదా, అబ్సిసిక్ యాసిడ్. CO2 కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ కావడం వల్ల అబ్సిసిక్ యాసిడ్ అనేది యాక్టివ్ అవుతుంది. అబ్సిసిక్ యాసిడ్ ఏమో యాక్టివ్ అవుతుంది. ఈ అబ్సిసిక్ యాసిడ్ యాక్టివ్ కావడం వల్ల ఇన్హిబిట్ పొటాషియం మూవ్మెంట్. ఏం చేస్తుంది? మనకి ఇక్కడ ప్రోటాన్ ఉంటుంది కదా, పొటాషియం ప్రోటాన్ పంప్. ఇంతకుముందు చెప్పుకున్నా కదా, పొటాషియం ప్రోటాన్ పంప్ ఉంటుందండి. ఏమవుతుంది? ఇక్కడ నుంచి ప్రోటాన్ ఎటు వెళ్ళిపోతుంది, ఇటు నుంచి పొటాషియం లోపలికి వస్తుంది చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ పొటాషియం లోపలికి రావడాన్ని ఎవరు? అబ్సిసిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది? ఇన్హిబిట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇన్హిబిట్ పొటాషియం మూవ్మెంట్. అబ్సిసిక్ యాసిడ్ యాక్టివ్ అవ్వడం వల్ల పొటాషియం ప్రోటాన్ పంప్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. పొటాషియం ప్రోటాన్ పంప్ ఇన్హిబిట్ అయితే మనకు పొటాషియం అనేది ఇన్ఫ్లక్స్ ఆగిపోతుంది. ఇన్హిబిట్ మీన్స్ స్టాపింగ్ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ అనేది ఆగిపోవడం ఏమంటారు? ఇన్హిబిట్ అంటారు. ఎవరు ఇన్హిబిట్ చేస్తున్నారు? అబ్సిసిక్ యాసిడ్ దేన్ని ఇన్హిబిట్ చేస్తుంది? పొటాషియం ప్రోటాన్ పంప్ని పని చేయకుండా ఆపేస్తుంది. దాన్ని ఏమంటారు? ఇన్హిబిట్ పొటాషియం మూవ్మెంట్. అండ్ ఇంకో ఫంక్షన్ కూడా చేస్తుంది. ఏంటిదంటే పొటాషియం విల్ డిఫ్యూజ్ ఆఫ్ పొటాషియం. మ్యాలెట్తో పొటాషియం అయాన్ ఫ్యూజ్ అయిందని చెప్పినాం కదా, ఇప్పుడు అది డిఫ్యూజ్ అవుతుంది. పొటాషియం విల్ డిఫ్యూజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. పొటాషియం ఇన్ఫ్లక్స్ని ఆపేస్తుంది కానీ మళ్ళీ దేన్ని యాక్టివేట్ చేస్తుంది? పొటాషియం ఎఫ్లక్స్. పొటాషియం అనేది బయటికి వెళ్ళిపోవడానికి అబ్సిసిక్ యాసిడ్ అనేది యాక్టివేట్ చేస్తుంది. లోపలికి రావడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. పొటాషియం లోపలికి రావడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది, బయటకు వెళ్ళిపోవడాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎవరు? అబ్సిసిక్ యాసిడ్. అర్థమైందిగా? అబ్సిసిక్ యాసిడ్ అనేది పొటాషియం ఇన్ఫ్లక్స్ని ఆపేస్తుంది, ఎఫ్లక్స్ను యాక్టివేట్ చేస్తుంది. అంతే. ఏం చేస్తుంది? ఇంకా డిఫ్యూజ్ కూడా చేస్తుంది. అంటే మ్యాలెట్తో అటాచ్ అయినటువంటి పొటాషియంని డిఫ్యూజ్ చేసేసి పక్కకు తీసేసి బయటకు పంపించేస్తుంది. బయటకు పంపించేస్తే అప్పుడు ఏమైందంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇంతకుముందు మ్యాలెట్ అయాన్ పొటాషియం అయాన్ కలిసినాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అప్పుడు వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు పొటాషియం అయాన్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మ్యాలెట్ అయాన్ సపరేట్ అవుతుంది. సో వ్యాక్యూల్ నుంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ అవుతుంది. వాటర్ పొటెన్షియల్ ఎక్కువైంది. ఇంతకుముందు వాటర్ ఎవరు ఇచ్చారు? సబ్సిడరీ సెల్ ఇచ్చింది గాడ్ సెల్కి. ఇప్పుడు ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఇంతకుముందు వాటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ మరి తగ్గిపోతాయా? ఇక్కడ వాటర్ తగ్గిపోయింది కాబట్టి వాటర్ పొటెన్షియల్ ఇక్కడ తగ్గిపోయింది. ఇంతకుముందు సబ్సిడరీ సెల్ వాటర్ ఇచ్చింది. ఇదేంటి? సబ్సిడరీ సెల్ వాటర్ ఇంతకుముందు ఇచ్చింది ఎండోఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా. సో ఇక్కడ వాటర్ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ తగ్గిపోయింది. ఆస్మాటిక్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఈడ మ్యాలెట్ అయాన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. వ్యాక్యూల్ నుంచి మ్యాలెట్ అయాన్ బయటకు వెళ్ళింది. ఎందుకంటే పొటాషియం అయాన్ విడిపోయింది కదా. పొటాషియం అయాన్ విడిపోయింది కాబట్టి మ్యాలెట్ అయాన్ సపరేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే ఇక్కడ అప్పుడు వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయింది. వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ తక్కువైంది కాబట్టి అప్పుడు ఎగ్జోఆస్మాసిస్ జరుగుతుంది. ఏమవుతుంది? ఎగ్జోఆస్మాసిస్ జరిగి గాడ్ సెల్స్లోని వాటర్ అంతా
సబ్సిడరీ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అర్థమైందా? గాడ్స్ ఎగ్జోఆస్మాసిస్ ద్వారా. ఇక్కడ ఎందుకంటే మాలటయాన్ వెళ్ళిపోయింది కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయింది. సో వాటర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది, అంటే వాటర్ పొటెన్షియల్ ఎక్కువైంది. వాటర్ ఎక్కువైంది, ఇక్కడ తక్కువైంది. సో ఇక్కడ నుంచి వాటర్ ఇటు ఎగ్జోఆస్మాసిస్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి. ఏది గాడ్ సెల్స్ నుంచి సబ్సిడరీ సెల్స్కి ఎగ్జోఆస్మాసిస్. ఇంతకుముందు ఏమో డే టైంలో జరిగేది ఎండోఆస్మాసిస్, ఇప్పుడు ఎగ్జోఆస్మాసిస్. అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎగ్జో, ఇంతకుముందు లోపలికి వచ్చింది కాబట్టి ఎండో. ఇది నైట్ టైంలో జరిగే ప్రాసెస్. ఎగ్జోఆస్మాసిస్ ద్వారా గాడ్ సెల్స్ నుండి వాటర్ సబ్సిడరీ సెల్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్టోమాటా అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది ఇట్లా, అప్పుడు క్లోజ్ అయిపోతుంది. డే టైంలో ఈ విధంగా ఉండే, ఇది స్టొమాటో అప్పుడు ఓపెన్ ఉంది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా ఇది నైట్ టైంలో జరుగుతుంది. ఎట్లా? వాటర్ లాస్ అవ్వడం ద్వారా ఇలాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, వాటర్ని తీసుకున్నప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ని పోలి ఉంటుంది. ఇది గాడ్ సెల్స్ యొక్క మెకానిజం. గాడ్ సెల్స్ అంటే స్టొమాటో యొక్క మెకానిజం. ఈ విధంగా మనకు లెవిట్ అనే సైంటిస్ట్ పొటాషియం పంపు థియరీని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పొటాషియం పంపు థియరీ వల్లనే గాడ్ సెల్ మూమెంట్ అనేది జరుగుతుంది. గాడ్ సెల్ మూమెంట్ జరిగినప్పుడు ట్రాన్స్పిరేషన్ జరగకపోవడం అనేది జరుగుతుంది. అంటే స్టొమాటో ఓపెన్ అయినప్పుడు ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, స్టొమాటో క్లోజ్ అయినప్పుడు ట్రాన్స్పిరేషన్ ఆగిపోతుంది. అంటే నైట్ టైంలో ట్రాన్స్పిరేషన్ జరగదు, డే టైంలో ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎందుకంటే డే టైంలో ఓపెన్ అవుతుంది కాబట్టి స్టొమాటో. ఓకే, దిస్ ఈజ్ ద పొటాషియం పంప్ థియరీ. Friends, if you like this video, click the like button and subscribe my channel, more update videos.